హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది. డేస్ కాదు చాలా మంత్స్ అయిపోయింది ఇలా ఇంట్రో చెప్పి. అంటే వ్లాగ్స్ అన్నది చెప్పను కదా! షార్ట్ వీడియోస్ చేస్తున్నాను కదా! చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. నవత గారు మీరు లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఏంటి అని అనేసి. టైం అయితే సెట్ అవ్వట్లేదు. ఇంకా లాంగ్ వీడియోస్ చేయడానికి అంత కంటెంట్ కూడా నా దగ్గర ఏం లేదని చెప్పి చేయట్లేదు మాట. ఇంకోటి ఏంటంటే ఫోన్‌లో ఎక్కువ ఏదైనా స్టోరీస్ ఎక్కువైపోతుంది. ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ అసలు ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు. మీరు లాస్ట్ వీడియోస్ చూసుంటే నేను 1 ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ నేనైతే శంకర ఫౌండేషన్ ఐ హాస్పిటల్ కోసం నేను వీడియో చేశాను. చాలామంది కామెంట్ చేశారు. అడ్రెస్ కోసం అడిగారు. ఇంకా డాక్టర్ ఏ టైంలో ఉంటారు డీటెయిల్స్ అన్నీ అడిగారు. నేను ఇక్కడ స్టార్టింగ్‌లోనే మీకు ఒక బోర్డ్ పెట్టాను చూడండి. అందులో ఏంటంటే అంటే ఓల్డ్ పేషెంట్స్ అని చెప్పి ఇలా ఉంది కదా! ఓటీ అని చెప్పి అవి ఏమి ఉండవండి. ఎవరు ఎళ్ళినా కూడా అప్పటికప్పుడు తీసుకుంటారు. ఇంకోటేంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం మంచిది. దీనికన్నా మనం ఏంటంటే ఫ్రీగా చూపించుకుంటారు కదా! వాళ్ళైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ అయిపోద్దన్నమాట. మేమేంటంటే కన్సల్టెన్సీ అమౌంట్ ఇచ్చే తీసుకుంటాం మాట. లాస్ట్ ఇయర్ అయితే 200 ఉండేది. మనకి ఇక్కడ ఎంట్రన్స్ రాగానే నేను షార్ట్ వీడియోలో పెడతాను. అదొకసారి చూడండి. మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. టోకెన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నెంబర్ వస్తది అక్కడ స్క్రీన్ మీద కనిపించింది కదా! 78 అని చెప్పి అక్కడ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళామంటే మనకు అన్నీ నోట్ చేసి సిస్టమ్‌లోనే మనకన్నీ యాడ్ చేసి ఇచ్చేస్తారన్నమాట. ఒక ఫైల్ అన్నది. మేము లాస్ట్ టైమ్ ఫైల్ ఉన్నది కదా! అని చెప్పి తీసుకున్నాము. అదే తీసుకోలేదు ఇంకా. శృతికి ఏంటంటే 6 మంత్స్‌కి ఒకసారి తీసుకురమ్మన్నారు. కానీ మాకేంటంటే ఈ మధ్యలోని తనకి స్కూల్లోని హాలిడే అది ఇవ్వకపోవటము, ఇంకా టైం వేస్ట్ అవుతదని చెప్పి మేము ఇంక రాలేదు. ఎప్పుడైనా డాక్టర్స్ ఏమైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి. వాళ్ళు చెప్పిన టైమింగ్స్ తీసుకొస్తేనే మంచిది మాట. ఇంకెలాగో ఐ చెకప్‌కి వచ్చాం కదా! మా హస్బెండ్, శృతి ఇద్దరు చూపించుకుంటున్నారన్నమాట. మామూలుగా అయితే ఐ డ్రాప్స్ వేస్తారు కదా! ఆ టైంలో కొంచెం టైమ్ పాస్ అవ్వదని చెప్పి ఇద్దరితోని ఆడుతుందనమాట. ఏంటంటే మన దగ్గరున్న నోట్స్ గానీ, కాయిన్స్ గానీ ఉండి అవి ఫింగర్‌తో టచ్ చేసి ఇది ఎంత అన్నది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా చెప్పాలని మొత్తం ముగ్గురం ఆడాము. వెళ్ళేటప్పుడు లాస్ట్ టైమ్ ఏంటంటే టిఫిన్ అది చేయకుండా వెళ్ళిపోయాము కాబట్టి ఇప్పుడేంటంటే అన్నీ తెలిసింది కాబట్టి టిఫిన్ అది చేసేసి ఇంకా స్నాక్స్, వాటర్ బాటిల్ అయితే పట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఒక్కటని కాదు రూమ్ నెంబర్ 101, 102 అలా ఇంకా 130 అలా ఉంటాయన్నమాట. రూమ్స్ అన్నీ తిరిగి ఐ హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్తే అలా తిరుగుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చెకప్‌లు కూడా చాలా బాగా చేస్తారన్నమాట. అంటే నార్మల్‌ది ఏంటంటే మనకి స్పెట్స్ ఒకటే ఇచ్చేస్తారు. అంటే సైట్ ఎంతుంది ఏంటనేది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి కంట్లో ఏదన్నా కొంచెము విజన్ తగ్గిన కలర్ అవన్నీ ఉంటాయి కదా! అది గాని, పెయిన్ గాని, వాటర్ గాని అన్నీ చెక్ చేసి ఇస్తారన్నమాట. మాకైతే ఇంకా స్కానింగ్‌లు అవి కూడా రాశారు. అవి నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చేయించుకోమన్నారు. ఇప్పుడైతే మాకు లాస్ట్‌లో ఇంకా ఆమె చెప్తుందన్నమాట. కన్నును నలపకూడదు, స్క్రీన్ టైమ్ తగ్గించాలి అవన్నీ చెప్పింది. అవన్నీ చూసుకొని ఇంకా ఇక్కడ అర్జునుడు బాణం వేస్తాడు కదా! అదే ద్రౌపది పెళ్లి చూపులు అవి దాన్నేమంటారు స్వయంవరము. అందులోనేంటంటే కిందన వాటర్ ఉంటుంది. వాటర్‌లో చూసి పైన చేప ఉంటది. దానికైతే బాణం వేయాలి కదా! ఆ చేపని కొట్టాలి. అక్కడ పైన చేప ఎక్కడుంది? కిందన వాటర్ కూడా లేదని చెప్పి జోక్ చేసుకుంటున్నాం మాట. ఇంకా మనం ఇక్కడ చూపించిన తర్వాత మనకి ఇలాగా 003 ఇలా రూమ్స్ ఉన్నాయి కదా! ఈ రూమ్స్‌లోకైతే పంపిస్తారంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెస్ట్ ఉంటదన్నమాట. కలర్స్ అవన్నీ కరెక్ట్‌గా ఉంటున్నాయా? లేదా? అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేయించుకున్నాక మనకి అన్నీ సిస్టమ్‌లోనే అప్‌లోడ్ అయిపోద్ది. వాళ్ళే ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. మనకి డైరెక్ట్‌గా ఆప్టికల్స్ దగ్గరికి పంపించేస్తారన్నమాట. అంటే ఎంత సైట్ ఉంది? ఎంత ఉందన్నది మనకు చెప్తారు. కానీ ఏదైనా మనం ప్రిస్క్రిప్షన్ చూసే కదా! గ్లాసెస్ తీసుకోవాలి. స్పెట్స్ తీసుకోవాలి. దానికి సంబంధించిన పవర్ అది వేయించుకోవాలి కదా! ఆ పవర్ అంతా ఇక్కడ ఆప్టికల్ షాప్‌కి వచ్చేస్తదన్నమాట. ఖచ్చితంగా ఇక్కడే తీసుకోవాలా? ఈ హాస్పిటల్‌లో తీసుకోవాలా? అని అనేసంటే ఏం కాదు. మన ఇష్టం. మీకు ఇక్కడ నచ్చితే ఇక్కడ తీసుకోవచ్చు. మేము లాస్ట్ టైము శృతికి ఇక్కడే నచ్చాయని చెప్పి ఇక్కడే తీసుకున్నాం మాట. అంటే ఇక్కడ చూసాము. మళ్ళీ బయటికి వెళ్ళి కూడా కనుక్కున్నాము. బయట ఏం నచ్చలేదంట. శృతికి ఇక్కడిదే నచ్చిందంటే ఇంకెలాగో ఫస్ట్ చూసిందే బెస్ట్ అనిపిస్తది కదా! ఎవరికైనా అని చెప్పి ఇక్కడే తీసుకున్నాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇవి చూస్తున్నారన్నమాట. అంటే ఇవి స్టెప్ అప్ ఏదో అనుకుంటా. ఇలాగా మనకి పవర్ గ్లాసెస్‌కే సన్ గ్లాసెస్ పెట్టుకునేవి. చాలామంది ఏంటంటే పవర్ గ్లాసెస్ యూజ్ చేసినోళ్ళు సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! వాళ్ళకైతే భలే సెట్ అవుతది. మా హస్బెండ్ చూసిందైతే నాకు చాలా బా నచ్చింది. తీసుకోమని చెప్పాను. కాకపోతే ఓన్లీ పవర్ గ్లాసెస్ వెయ్యకుండా ఓన్లీ ఫ్రేమే 3000 చెప్పారన్నమాట. అదేదో అని ఉంది. దాని మీద బ్రాండ్ కూడా ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. దాని మీద బార్‌కోడ్ కూడా ఏమీ లేదు. పోనీ చూసి ఆన్‌లైన్‌లో ఏమైనా చెక్ చేద్దాం అనుకున్నాము. అంతగా ఏం అనిపించలేదు మాట. బయటకేం కనిపించలేదు. ఇంకా కొన్ని స్పెట్స్ అయితే శృతి చూసింది. లాస్ట్ టైమ్ ఏంటంటే వేరే మోడల్స్ వాడింది కదా! ఇప్పుడు కొంచెం ఏదైనా మారుద్దాము అని చెప్పేసి నాకేంటంటే నోస్ దగ్గర ఇలా వస్తాయి కదా!
కొంచెం దళసరిగా అవైతే నచ్చవు. ప్లాస్టిక్ టైప్‌లో ఉండేవే కొంచెం నచ్చుతాయన్నమాట. మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తానుండండి. ఇక్కడైతే కొన్ని స్పెట్స్ అవన్నీ చూసాం. మాకు అంతగా ఏమి అనిపించలేదు. ఇంక గోపాలపట్నంలోనే కొత్తగా విజన్ మార్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. అక్కడ కూడా మాకేం నచ్చలేదు. ఇంక డైరెక్ట్‌గా అక్కడ నుంచి లెన్స్ కార్ట్‌కి అయితే వచ్చేసాము. లెన్స్ కార్ట్‌లో ఏంటంటే ఆఫర్స్ ఉంటాయి. గ్లాస్ మీద కూడా ఆఫర్ ఉంటుంది. మనకి ఫ్రేమ్ మీద కూడా ఆఫర్ ఉంటుంది. మనకి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు. అంటే పవర్ అయితే ఇక్కడ ఫ్రీగా చెక్ చేస్తారు. అన్నీ ఆప్టికల్ షాప్స్‌లో ఇప్పుడు కామన్ అయిపోయింది కదా! అంటే ఫ్రేమ్స్ ఎప్పుడు ఎవ్రీ టైమ్ ఒకేలా కాకుండా ఇప్పటికొచ్చి శృతి ఒక 2 ఫ్రేమ్స్ అలా యూజ్ చేసింది. అన్నీ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండేదేదన్నా తీసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్‌కెళ్తుంది. లాస్ట్ టైమ్ ఇప్పుడు అందరు పిల్లలు ఏంటంటే వాళ్ళు నైన్త్, 10థ్‌లో ఉండేటప్పుడే కొంతమంది మంచి ఫ్రేమ్స్ ఉంటాయి కదా! అంటే సిల్వర్ ఫ్రేమ్స్ అవన్నీ యూజ్ చేశారు. మేము అవన్నీ వద్దు. నీకు నెక్స్ట్ కాలేజ్‌కెళ్ళేటప్పుడు మంచి ఫ్రేమ్ ఏదైనా చేయిద్దాం అని చెప్పి అని అన్నమాట. ఇక్కడైతే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటుంది. చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. చాలా బా నచ్చాయి. ఇంకొకటేంటంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇవన్నీ చూసారా? ఈ ఫ్రేమ్స్ అయితే జస్ట్ రూ. 1000 అలా పడతాయన్నమాట. గ్లాసెస్‌లో మనకేంటంటే యాంటీ రిఫ్లెక్ట్ నెక్స్ట్ మళ్ళీ క్రాక్స్ ఏం పడకుండా అదే గీతలు పడకుండా దాని మీద ఏదో లేయర్ ఉంటుందంట. ఆ లేయర్ అవన్నీ చూసుకున్నారు. ఇక్కడ కూడా మా హస్బెండ్‌కి ఇవి. నాకైతే ఇవి చాలా బా నచ్చాయి. ఏంటంటే ఇలాగ మనకి సన్ గ్లాసెస్ కావాలంటే సన్ గ్లాసెస్, పవర్ గ్లాసెస్ కావాలంటే దానికి మళ్ళీ సన్ గ్లాసెస్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు ఈ గ్లాసెస్ నచ్చాయి. ఇవి కూడా తీసుకున్నాము. తనకి శృతికిను, తినకి తీసుకున్నామన్నమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా! వాళ్ళు కూడా మార్నింగ్ మాతో పాటు అక్కడ శంకర ఫౌండేషన్‌లో చెక్ చేయించుకున్నారు. శంకర్ ఫౌండేషన్‌లోని. చెకప్ అయితే చాలా బా చేస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమన్నా కామెంట్‌లో అడగాలి అని అనుకుంటే ఖచ్చితంగా అడగండి. ఎలాంటి కంటెంట్ కావాలి అన్నది కూడా నాతో షేర్ చేయండి. నాకు కంటెంట్స్ కోసం అంత ఎక్కువగా ఏం తెలియట్లేదు. నార్మల్‌గా ఎప్పుడు అంటే ఇంట్లో ఏం చేస్తామని వీడియోస్ అయితే చేయట్లేదు. ఇది ఈ లాగ్ అయితే. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో